ఫిబ్రవరి నెల చివరి రోజు ఆదివారం కావడంతో పెన్షన్ పంపిణీని ముందస్తుగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. బద్వేల్ మున్సిపాలిటీ 19వ వార్డులో ఇన్ఛార్జ్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరై పేదల సమక్షమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కొంకుల రాంబాబు, చెరుకూరి రవికుమార్, డాక్టర్ రాజశేఖర్, మాచుపల్లి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తలకాయ మాత్రం రోడ్డు మీద నెల తీసుకొస్తున్నారు. ఎన్ని గంటలకు ఇస్తుంది రోజు నెల ఆయన ఇచ్చేది చంద్రబాబు నాయుడు సారు ముఖ్యమంత్రి. ఆయన ఇచ్చేది కాదు. చంద్రబాబు నాయుడు ఎవరు ఇస్తున్నారు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది 4,000 రూపాయలు పెంచుతున్నారు. నెల ఇంటికి వచ్చి పొద్దున్నే ఇంటి తట్టి కొంచెం ఎన్నికలు అంటే అందరూ తలకాయ పడుతుంది నా రండి రండి ఇటు తిరిగి ఇట్లా అదిలా ముందు పోకరా మా సామాన్య ఎవరు మా పెన్షన్ ఇచ్చేది మా మీకు? చంద్రబాబు నాయుడు సార్ అమ్మా. చంద్రబాబు ఏం బాగా చెప్పడం లేదా మీరు? చెప్పడం లేదా? ఆడియో కూడా ప్లే చేసేయండి. ఆడియో కూడా ప్లే చేస్తామ్మా. ఆడియో కూడా ప్లే తలకాయ పడుతుంది నా చూడు పెద్ద చెప్పు మా కవర్ చేయము. ఇంకొకటి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా అద్భుతమైన పథకము. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి వలన 4,000 రూపాయలు చేసిన పథకం ఏ రాష్ట్రంలోనూ ఇట్లాంటి పథకం 4,000 రూపాయలు ఇవ్వడం ఎక్కడా జరగడం లేదు. అలాంటి పథకాన్ని ఈరోజు ఖచ్చితంగా నెల 1వ తారీఖున తక్షణంగా జరిగేటట్టు చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులకు మనందరము ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ పథకం ఉద్దేశం దాదాపు కడప జిల్లాలో దాదాపు 2,80,000 మంది
ఈరోజు దాదాపు 123 కోట్ల రూపాయలను ఒకే గంటలోనే పంచడం జరుగుతూ ఉంది. ఈ గంటలోనే ఎంతోమందికి ఇలా మా యొక్క తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అదేగా మండల పార్టీ అధ్యక్షులు అందరం కూడా ఒక పండగలాగా చేసుకుంటాండే ఈ యొక్క పెన్షన్ పథకం ప్రతి నెల మీ ముందుకు వచ్చి మీ సమస్యలు ఏముండయని తెలుసుకొని మేమందరం కూడా మీ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకొని, ఇంకా కొంతమందికి ఎవరికి పెన్షన్లు రాలేదో ఆ పెన్షన్లను కూడా మేము నోట్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఇంకా రాని వాళ్ళకు కూడా మేము మా పార్టీ, మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. మొన్న అసెంబ్లీలో కూడా ఈ సమావేశంలో కూడా దీనివల్ల పెన్షన్ రాని వాళ్ళకు కూడా మళ్ళీ ఈ పెన్షన్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. తొందరగా రేపు నెలలో కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క పథకము చాలా అద్భుతంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత 75 సంవత్సరాల్లో కూడా ఎంతో కష్టపడుతూ ఒక యువకునికి లాగా మన యొక్క ఎలా తిరుగుతున్నాడో మీరు చూస్తున్నారు. ప్రతిసారి మన కడప జిల్లాకే 10 సార్లు రావడం జరిగింది. ఆయన ఈ వయసులో ఒక యువకునిలాగా పనిచేస్తున్నాడు. ఆయన స్ఫూర్తి తీసుకొని మేమందరం కూడా ముందుకు పోతున్నాము. ఆయన్ను చూస్తే మాకు గర్వకారణంగా ఉంది. ఇలాంటి వయసులో మా ముఖ్యమంత్రి చెప్పిన పథకాలను ఎలక్షన్లకు ముందర ఏమి చెప్పాడో సూపర్ 6 పథకాలలో భాగంగా చెప్పినటివి చెప్పనేటివి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్ని పథకాలు ఇచ్చాడంటే ఇప్పుడు మాకు సూపర్ 6లో భాగంగా ఫస్ట్ మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ, దీపం పథకం కానీ, అలాగే ఆటో వాళ్ళ పెన్షన్లు కానీ, మెయిన్గా మన స్త్రీలకు స్త్రీశక్తి పథకం చాలా అద్భుతమైన పథకం, ఫ్రీ బస్ పథకం, అన్ని పథకాలను కూడా, అలాగే ఆటో వాళ్లకు స్త్రీశక్తి పథకంలో